కాకినాడ నగరానికి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త టీడీపీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. నేతి నాగేశ్వరరావు, టంగుటూరి ఆనంద్, బచ్చు శేఖర్లు గ్రంథి బాబ్జీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈవేళ ప్రమాణ స్వీకారం అయిపోయాక బాధ్యతలు తీసుకున్నారు. అందులో ప్రప్రథమంగా నిరుద్యోగులు వీళ్ళ గురించి చేయడం జరిగింది. ఉద్యోగాల గురించి ఫస్ట్ సంతకం చేశారు. రెండవది ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నా క్యాంటీన్లు. మూడవది మన రాష్ట్రానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏది కూడా పాడవకుండా ఆఖరికి విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్తో ఉన్నటువంటి బ్యాగ్లో కూడా అతను ఇచ్చేయమని చెప్పాడు. డబ్బు వేస్ట్ చేయకుండా ఎవరిదైనా ఒకటే ముందు స్టూడెంట్స్కి లోటు లేకుండా ఉండాలని చెప్పడంలోనే ఆయన తాలూకు ఉద్దేశం, ఆయన పరిపాలనా విధానం ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంత మంచి ఆశయాలతోటి మంచి మెజార్టీతో ఇక్కడ ప్రభుత్వం ఇంకా ప్రజలకి ఎక్కువ ఉపకారాలు చేయాలని, ప్రజలు భయపడిపోయినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి భయాలు మనకి ఉండకూడదు, ఉండక్కర్లేదు కూడా. ఇంకా ఇలాంటి చెప్తే పోతే ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వందల ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులో ముఖ్యంగా రాజధాని, పోలవరం, స్టీల్ ప్లాంట్, ఈ 3 కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అన్నీ జరిగితే ప్రజలు చాలా అదృష్టవంతులు. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికో పోతుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి తెలియపడుతుంది.